గ్రహణ కాలంలో శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు. సాధారణంగా గ్రహణాల సమయంలో దేవాలయాలు మూసివేయడం అనేది ఆనవాయితీ. కానీ కొన్ని ప్రత్యేక నమ్మకాలు, ఆచారాల కారణంగా గ్రహణ సమయంలో సూతకాలంలో కూడా కొన్ని దేవాలయాలు తెరిచే ఉంటాయి. ముఖ్యంగా ఏపీలోని శ్రీకాళహస్తి ఆలయం, అరుణాచల క్షేత్రం ప్రధానమైనవి. ఈ దేవాలయాల్లో గ్రహణ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. అరుణాచలం, శ్రీకాళహస్తిలోని శివాలయాల్లోని శివలింగాలు స్వయంభువులు కావడం, ఇవి నవగ్రహాలను తమ అధీనంలో ఉంచుకోవడం కారణంగా పండితులు చెబుతారు. దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణాల ప్రభావం నుంచి రక్షిస్తుందని ప్రగాఢ నమ్మకం. మన పురాణాల ప్రకారం శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న వాయులింగేశ్వరుడు, సూర్యచంద్రులు, అగ్ని పట్టారడితో పాటు నవగ్రహాలు 27 నక్షత్రాలతో కవచాన్ని ఏర్పాటు చేసుకుని దర్శనమిస్తారు. అందువల్ల ఈ శివక్షేత్రానికి రాహువు, కేతు వల్ల ఎలాంటి నష్టం ఉండదు. వాస్తవానికి గ్రహణాల సమయంలో రాహుకేతువులు బలమైన శక్తిని కలిగి ఉంటారని నమ్మకం. అయినా కూడా గ్రహణం రోజు శ్రీకాళహస్తీశ్వర ఆలయం తెరిచే ఉంటుంది. అంతేకాకుండా శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణకాల అభిషేకాలు నిర్వహించడం కూడా సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఇక ఈ క్షేత్రంలోని స్వామివారిని, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషాలే కాకుండా నక్షత్ర దోషాలు, నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేస్తూ ఉంటారు. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. 3వ తారీఖున మంగళవారము పాల్గొన శుద్ధ పూర్ణిమ సందర్భంగా కూడా సాయంత్రము 3:20 నుండి 6:47 వరకు కూడా కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము సందర్భంగా కూడా భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గ్రహణకాల సమయంలో మూసివేయబడతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయము గ్రహణకాల సమయంలో ఆలయము తెరిచి ఉంచి విశేషంగా కూడా శ్రీ స్వామి అమ్మవారులకు గ్రహణకాల శాంతి అభిషేకము అత్యంత వైభవంగా కూడా నిర్వహించబడుతుంది. ఈ క్షేత్రము శ్రీకాళహస్తీశ్వర స్వామివారు. శ్రీ అంటే సాలెపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారు స్వయంభూమూర్తి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి, పార్వతీదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. స్వామివారి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో 5 తలల సర్పము, 1 తల సర్పము వెలసి ఉంటుంది. సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన కూడా గ్రహణాన్ని కబలించేది రాహుకేతువులే కనుక ఈ క్షేత్రంలో స్వామివారి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో 5 తలల సర్పము, 1 తల సర్పము వెలసి ఉన్నందువలన గ్రహణకాల సమయంలో విశేషంగా కూడా ఆలయము తెరిచి ఉంచి శ్రీ స్వామి అమ్మవార్లకు కూడా గ్రహణకాల శాంతి అభిషేకము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ గ్రహణకాల సమయమందు ఏమీ కూడా భుజించకుండా స్నానమాచరించి శివాలయానికి వచ్చి భగవంతుడు ధ్యానము చేసుకొని అట్లు లేనిచో వారి వారి యొక్క ఇళ్లలో ఉన్న పూజా మందిరంలో కూర్చొని స్నానమాచరించి భగవంతుడు ధ్యానం చేసుకొని గ్రహణము విడిచిన పిమ్మట మరలా స్నానమాచరించి స్వామి అమ్మవారు దర్శించుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం చేత ఈ గ్రహణ దోషాలన్నీ కూడా తప్పకుండా నివృత్తి అవుతాయి. ఓం నమ శివాయ.